హాయ్, ఈరోజు అయోధ్య పోతున్నారు నడుచుకుంటూ. मैं तेलुगु में बात करता हूँ इसमें, दोस्तों मिल गया. ఈరోజు కథలు నడిచినాయి అన్నీ. గోప్రో మౌంట్ దొబ్బింది, బైక్ హారన్ పోయింది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు ఉదయ్పూర్ నుంచి రైడ్ స్టార్ట్ అయింది. నైట్ ఫుల్ వర్షం. బయటికి వెళ్ళి చూద్దామంటే ఏం లేవు. ఇక్కడ టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. సో ఈరోజు తిరుగుతానం అట్లా పడి దేశం అంతటా. ఓ ఇట్లా పోవచ్చు ఎట్లా పడితే అట్లా తిరుగుతాను నేను అయితే. ఉదయ్పూర్ చిన్న గల్లీలు ఉండే, అసలు మొత్తం అప్పు కొండ, మొత్తం కొండలే. ఆటోలు మాత్రం ఏడ పడితే ఆడున్నారు అయ్యా. ఇప్పుడు అప్పుడు డౌను. ప్యాలెస్గా రోడ్ ఏదిరా? ఇదా? ఈ రోడ్డా? ఈ రోడ్డు ప్యాలెస్ సైడ్ కనపడుతుంది. అమ్మా, ఇదేనా ప్యాలెస్? ఓకే, ఇదేనా ఉదయ్పూర్ ప్యాలెస్? నో ఎంట్రీయా? బాడీ పోల్, సిటీ ప్యాలెస్, ఉదయ్పూర్. అది ఉదయ్పూర్ ప్యాలెస్. ఓ, చాలా పెద్ద ఉంది ఆ లోపల. ఇది క్లాక్ టవర్ ఉంది ఇక్కడ. జైపూర్ చాలా ఓల్డ్ సిటీ. మొత్తం పాత ఇండ్లే ఉన్నాయి, అన్నీ పాతే. ఏం చేస్తారు కొడుకు? బుజ్జమ్మ, అవు. ఏ గలీలో వచ్చిన గుళ్ళే ఉన్నాయరా అయ్యా. ఉదయ్పూర్, బాయ్ ఉదయ్పూర్. నెక్స్ట్ మన జర్నీ అజ్మీర్. ఉదయ్పూర్లో చూడ్డానికి జస్ట్ ఫ్యూ థింగ్స్. ఒకటి ప్యాలెస్, ఆ లేక్ వ్యూ ఉన్న పక్కన రెస్టారెంట్లు, అవి తప్ప ఏం లేవు. ఖాళీ రెస్టారెంట్ పైన రూఫ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అక్కడ పైన కూర్చొని ఎంజాయ్ చేస్తూ లేక్ వ్యూ చూస్తూ చేస్తాం. లేక్ మొత్తం గబ్బు ఉంటుంది రా. మొత్తం బాటిల్స్ ఇవే తప్ప ఏం లేవు. ఇక చుట్టూ అంటే ఏం లేవు. ఇక అంతే, ఇక వర్షం పడకుండా ఉంటే చాలు.
అన్నలాగాయి సూపర్. Visit the smart city of Lakes again. La 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 la. Awesome tunnel. Nice. అది నో ఫోటోగ్రాఫ్. ఈ వీడియో తీసిందా? ఉదయపూర్ టు అజ్మీర్ రోడ్ సూపర్ ఉంది. ఇది కూడా 4-వే లైన్. చల్లగా ఉంది, రైడ్ కొట్టబోతే అవుతుంది మంచిగా. మొత్తం డౌన్ ఇది. బాగుంది రోడ్. డాక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంతా. క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది రోడ్లు అయితే. చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్లు. ఊరే చిన్న ఉందేమో పెద్ద ఉందేమో కానీ బాబా బాబా ఈశ్వరా సూపర్. సరే ఏం కలర్ వేసారు ఈశ్వరుడికి? మెరూన్ కలర్ వేసాడు. అయినా మంచిగా అదిరిపోయింది అసలు వ్యూ. అట్నుంచి వస్తే సూపర్ కనపడుతుంది. బా ఎండ. ఎన్ని రోజులకి క్లౌడ్స్ వచ్చి ఇలా ఎండ కొట్టు. బాగుంది మందిరం. ఇదే ఈశ్వర టెంపుల్. అట్లా పెట్టి రావచ్చా? బాగుంది కదా మందిరం. ఈశ్వరుడు సరేపా. కానీ సూపర్ ఉంది లుక్. అదిరిపోయింది. ఊరు పేరు ఏం పేరు కానీ నత్తవాడ సంథింగ్ ఏదో ఉంది. నత్తర్వార్.
శివుడి విగ్రహం ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చూడు గుట్టలల్ల కట్టిండు. నా మథర్వార ఊరి పేరు, మథర్వార ఊరి పేరు. ఇక్కడ ఒక శివుడిది చిన్న టెంపుల్ ఉంది, విగ్రహం బాగా కట్టారు. ఇప్పుడు పెద్దగానే ఉంది ఊరు. ఇది బైపాస్, లోకల్ బైపాస్. ఊరు మధ్యలో నుంచి ఉంది బైపాస్. ఇదైతే ఎవడన్నా ఊరు బయట నుంచి చేస్తాడు, వీళ్ళు ఊరు లోపల నుంచి వేసిండు వీడు. రాజస్థాన్ వాళ్ళు బాగా టెంపుల్ దేవుళ్ళు నమ్ముతారేమో, టెంపుల్ బాగున్నాయి. ఆకలేస్తుంది చూస్తే, అన్ని మార్బుల్ తప్ప ఏం లేవు ఏరియాలలో. రాజస్థాన్ మార్బుల్ అన్నీ ఇక్కడ తెచ్చి అక్కడ అమ్ముతారేమో. మొత్తం రాజస్థాన్ మార్బుల్లే. ఒక 15 కిలోమీటర్ల దాకా ఇవే ఉన్నాయి అన్నీ. ఎక్కడ చూసినా మార్బుల్కి మెయిన్ ఏరియా ఇది. అయితే ఇక్కడ మంచి యాక్సిడెంట్ అయింది పెద్దగానే. పోలీసు వాళ్ళు మొత్తం ఉన్నారు. ఏ హైవే మీద యాక్సిడెంట్ అయింది బాబాయ్. వా, 2 లారీలా అమ్మో ఎక్కిచ్చేసిండు అసలే పైకి. వా, వాడు ఎంత స్పీడ్ వచ్చిండో. ఎక్కేసింది డివైడర్ అసలే. బతికిపోయింది కానీ ఒకటి అవతలది పడిపోయింది ట్యాంకరు టర్నింగ్లోది. నైట్లో ఎమగొట్టు కొడతారు లారీ వాళ్ళు. ఇంకే నైట్ జర్నీ చేయదురా అయ్యా. డే జర్నీ చేసి నైట్ అంతా పడుకోవాలి హాయిగా, మళ్ళీ మార్నింగ్ లేచి కొట్టుకోవాలి అంతే. ఆ ట్యాంకర్ తీసి ఆ లారీ తీసేసరికి దూరంలో పడుతుంది చూడు. మళ్ళీ అంతా క్లీన్ చేసి అన్నీ పెట్టాలంటే ఉదయపూడు అజ్మీర్ హైవే సావగొడుతుంది. ఎక్కింది 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 ఇప్పుడు దిగుతుంది. 4 వే లైన్ పోయి అమ్మ 2 రోజులు అడుగుల మధ్యలో ఉన్నాయి రూట్లు. అయితే హైవే మాత్రం సూపర్ ఉన్నాయి హైవేలు.
अभी गया 5 मिनट में ये टर्निंग पे आया गया 450 सीसी की नहीं आ रही है इसका నేనేంది బైక్ రైడ్ ఏంది హ్యాపీగా ఆఫీస్కి రూమ్కి తిరుక్కొని దెంగి తిని పడక ఇట్లా తిరుగుడేంది నన్ను నేను నమ్మలేకపోతున్నారు డైవర్షన్ వచ్చిండ్రు అయ్యా బండి మాత్రం స్మూత్ ఉరుకుతుంది ఇప్పుడు కూడా అదే వేయిస్తా ఏందిరా కాలుతున్నారేమన్నా కాల్చుకుంటూ పోతాను ఏంది అది రారి పొగలు వస్తానే బండి అంత లోడ్ వేసుకొని ఆ పిస్టన్లు పోతే ఇంజన్ గూడుస్తుంది కొండల్ని తవ్వుతున్నారు రోడ్లు పోస్తున్నారు అన్నీ మన కోసమే ఏదో రోజు అన్నీ సమానం చేస్తుంది ఈరోజు కథలు నడిచినాయి అన్నీ గోప్రో మౌంట్ దొబ్బింది బైక్ హారన్ పోయింది ఓ బైక్ హారన్ ఏం పోలే కానీ ఏమంటారు నీళ్ళు పోయింది నీళ్ళు పోయి హారన్ పని చేయలే అలా మంచిగా ఆయిల్ కొడితే మంచిగా పని చేస్తుంది ఇప్పుడు గోప్రో మౌంట్ ఏమో మొత్తం టేపేసి పడేసిన మొత్తం అది బుక్ చేద్దామంటే ఏడికి డెలివరీ పెట్టాలి ఆ డెలివరీ చెప్తే వారం రోజులు చూపిస్తుంది అది ఈ వారం రోజులకి ఏడికి పోతాం ఏడ పెట్టాలి దాన్ని ఏడ దొరకాలి అవి చెప్పురి మీరే చెప్పురి బై చెప్పాలి కదా వావ్ పైన కొత్తది పోస్తున్నారు కింద పాతది వైట్ తార్ సూపర్ ఉంది వైట్ తార్ అట్లా ఉంటుంది మన తోటి ఇగో నిన్నటికి మొన్న రేపు కాదు రేపటికి మొన్న ఇవాళ కదా నిన్నటికి మొన్న రేపు అయితే రేపటికి మొన్న ఈరోజు కదా దిమాగ్ ఖరాబ్ లేకుండా చేస్తుంది రాధిక దిమాగ్ పని చేస్తలే రాధిక నువ్వు ఇచ్చే ట్విస్టులకి ఏ రాధిక నువ్వు ఇక రాకిక హాయ్ ఈరోజు అయోధ్య పోతున్నారు నడుచుకుంటూ मैं तेलुगु में बात करता हूँ इसमें दोस्त मिल गया నడుచుకుంటూ వెళ్తున్నారు आप किधर से भाई चिल्लवाड़ा ओके ओके दूर नहीं 1000 किलोमीटर हाउ मेनी डेज टू रीच अयोध्या 1 महीना ओके ओके खाना सोचना कहीं भक्तों द्वारा हो जाता है कहीं हम खुद कर लेते हैं ओके नाइस हैप्पी जर्नी थैंक यू सेफ जर्नी सेफ राइड बाय बाय చూసారా అలా అయోధ్య నడుచుకుంటూ వెళ్తున్నారు మధ్యలో మనం కలిసాము
వాళ్ళు నాకు కలిసారు, నేను వాళ్ళకి కలిసానో తెలియదు కానీ కలిసానైతే కలిసాం. అన్నట్టు రాముల దగ్గరికి కలిసాడు. అది అవసరం అసలు ప్రకృతి డిసైడ్ చేసింది. జై శ్రీరామ్. ఎట్రా ఇది? అజ్మీర్కి వచ్చాను. అంటే ఒక డిఫరెంట్ ఉండే అజ్మీర్ ట్రాఫిక్ ఎక్కడ ఉంటుంది. ఏ రోడ్ ఉంది అజ్మీర్? వచ్చింది అట్లా కూడా గూగుల్ మ్యాప్ అనుకుంటే అర్థం కాదు. ఇదేదా నడి రోడ్డు మీద సెల్ టవర్ ఉంది. అయ్యా రేడియేషన్ మంచిగా పెట్టింది. నడి రోడ్డు మీద ఉన్నది, డివైడర్ మీద. అజ్మీర్కి వచ్చిన ఎందుకు ట్రాఫిక్ భలే ఉంది సిటీ. అజ్మీర్లో సర్కిల్ ఉంది భలే.